ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు అబ్రహామును పరిశోధించెను అని రాయబడింది. దేవుడికి తెలియదు అబ్రహాం యొక్క విశ్వాసం యొక్క సామర్థ్యం ఏంటో. నిన్ను పరీక్షించటానికి, నీ విశ్వాసమును పరీక్షించటానికి దేవుడికి తెలీదా నీ విశ్వాసం యొక్క సామర్థ్యం ఏంటో, బలం ఏంటో? దేవుడికి తెలుసు. మరి ఆయన ఎందుకని విశ్వాసాన్ని ఎందుకు దేవుడు పరీక్షిస్తున్నాడు? ఎందుకని దేవుడు శ్రమలను, ఆయా శ్రమలను, శోధనలను ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడు అంటే, నీ విశ్వాస సామర్థ్యం నీవు తెలుసుకోవటానికి, నీకు అర్థమవటానికి. నువ్వు విశ్వాసంలో ఎంతవరకు ఉన్నావో, నీ సామర్థ్యం ఏంటో, నీ లెవెల్ ఏంటో, నీ మెట్టు ఏంటో నీకు అర్థమవటానికి దేవుడు విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. కూర్చోండి, స్కూల్లో, కాలేజీలో పిల్లల్ని పరీక్షిస్తారు, పిల్లలకి పరీక్షలు పెడతారు. ఏమంటే పిల్లలకి ఎందుకు పరీక్ష పెట్టాలి? ఆ పిల్లవానికి పాఠాలు చెప్తున్న టీచర్కి అర్థం కాదా ఆ పిల్లవాని యొక్క సామర్థ్యం ఎంతో అని? ఆ పిల్లవాడు స్కూల్కి రావటాన్ని బట్టి ఎన్ని రోజులు వస్తున్నాడు, ఎంతవరకు వింటున్నాడు, ఎంతో రాసుకుంటున్నాడు, ఎంతో నోట్స్ రాసుకుంటున్నాడు, వీటన్నిటిని బట్టి టీచర్ బేరీజు వేయగలదు, అంచనా వేయగలదు. ఈ పిల్లవాడికి ఇన్ని మార్కులు వస్తాయి అని పరీక్షించకుండానే, పరీక్ష పెట్టకుండానే ఆ పిల్లవాడి యొక్క సామర్థ్యం టీచర్కి అర్థమైంది. మరి టీచర్కి అర్థమవుతున్నప్పుడు ఇంకా ఎందుకు పరీక్ష పెట్టాలి అంటే, ఆ పిల్లవాడికి అర్థమవటానికి. నేను ఎంతవరకు చదవగలుగుతున్నాను, నేను ఎంతవరకు రాసుకుంటున్నాను, నాకు ఎంతవరకు గుర్తుంటుంది, నాకు ఎంతవరకు అర్థమైంది అని తనకు తెలియటానికి స్కూల్లో టీచర్లు, సార్లు ఏం చేస్తారంటే పిల్లలకు పరీక్షలు పెడతారు. అది టీచర్లకు ప్రయోజనం కాదు, టీచర్లకు ఉపయోగం కాదు. అది విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. మరి విశ్వాస పరీక్ష కూడా దేవునికి ఉపయోగకరమైనది కాదు. కానీ అసలు నువ్వు నీ విశ్వాసంలో ఎంతల వరకు ఉన్నావు, ఎంతవరకు ఉంది, నీ బలము, నీ సామర్థ్యం ఎంత నీకు అర్థం అవ్వటానికి, దాన్ని బట్టి ఇంకా నీవు విశ్వాసంలో ఎదగటానికి అది నీకు సహాయపడుతుంది. కాబట్టి అందుకని దేవుడు కొన్నిసార్లు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు, నీకు అర్థమవటానికి. అంటే నేను ఇంకా ఇంతే ఉన్నానా, నేను ఇంకా ఎదగాలి అని నీకు అనిపించటానికి కొన్నిసార్లు దేవుడు పరీక్ష పెడతాడు. కొన్నిసార్లు నువ్వు దేవుని వైపు తిరగటానికి, దేవునికి దూరంగా నీవు దేవునిపై ఆనుకోవడానికి, దేవుని మీద ఆనుకోవడానికి దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాడు, కొన్ని పరీక్షలు, కొన్ని శ్రమలు. పక్షిరాజు చూడండి, తన పిల్లల్ని గూడు రేపుతున్నప్పుడు, దాన్ని చెదరగొడుతున్నప్పుడు ఆ పిల్లలకి చాలా శ్రమే అది. కానీ ఆ శ్రమల్లో తల్లి ఏం చేస్తుంది, తండ్రి ఏం చేస్తున్నాడంటే ఆ పిల్లలకి పాఠం నేర్పిస్తున్నారు, ఒక అనుభవాన్ని నేర్పిస్తున్నారు. జీవితంలో ఒక అత్యుత్తమైనటువంటి ఒక అనుభవాన్ని ఆ యొక్క పక్షిరాజు తన పిల్లలకి నేర్పిస్తున్నాడు. దేవుడు కూడా ఒక పరీక్షను, ఒక శ్రమను మనకు అనుమతించాడంటే ఒక అద్భుతమైన దాన్ని నువ్వు నేర్చుకోపోతున్నావు. మనుషులు, నీ చుట్టూ ఉన్నవారు ఎలాంటి వారో, వాళ్ళ స్వభావం ఏంటో నీకు అర్థమవటానికి, దేవుని యొక్క మనసు ఏంటో, దేవుని యొక్క ప్రేమ ఏంటో నీకు అర్థమవటానికి కూడా కొన్నిసార్లు పరీక్షలు వస్తూ ఉంటాయి. నువ్వు అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇంకోటి చూద్దాం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, అక్కడ చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం రాయబడింది, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. మొన్నేమో పక్షిరాజు గురించి చూసాం. ఇప్పుడు ఏంటంటే కాపరి, గొర్రెల కాపరి ఏం చేస్తారంట అంటే గొర్రె పిల్లలను రొమ్మును ఆనించుకొని మోస్తాడంట, ఇలా పెట్టుకొని మోస్తాడంట. గొర్రెల కాపరి ఏం చేస్తారంటే అప్పుడే జన్మించిన గొర్రె పిల్లలను అవి నడవకుండా గొర్రెల కాపరి ఏం చేస్తారంటే వాటిని మోస్తాడు. ఇవి చూడండి, గొర్రెల కాపులు చూడండి, కొన్ని గొర్రెలను ఇక్కడ భుజాలపైన మోసుకుంటారు, కొంతమంది ఇలాగ మోసుకుంటూ ఉంటారు. హల్లెలూయా. ఎందుకు అంటే గొర్రెల కాపరికి
తన యొక్క గొర్రెల మీద ఉన్న మమకారం, ప్రేమ అదేం చేస్తుందంటే గొర్రెల కాపరిని గొర్రెలను మోసేవానిగా చేస్తుంది, వీపున ఎక్కించుకునేవానిగా చేస్తుంది. అందుకని వాక్యంలో చాలా మంచి వాక్యం ఉంది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యేసు ప్రభువుల వారు అంటారు, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడంటే, నీ కోసం ఎంతగా తగ్గించుకున్నాడంటే మన కోసం ఆయన కాపరిగా పిలవడానికి ఇష్టపడుతున్నాడు. మనము ఆయనకు గొర్రెగా మారిపోతే, నీవు ఆయనకి గొర్రెగా ఉండటానికి ఇష్టపడితే, అదేంటండి గొర్రె ఏంటండి, గొర్రె అంటే అంతగా బాగాలేదండి, అవమానంగా ఉంది, కొంచెం సిగ్గు అనిపిస్తుంది గొర్రెగా అనిపించుకోవడానికంటే, మరి దేవుడు ఏమనుకోవాలి? దేవుడు అన్న ఆ పదము నుంచి, ఆ స్థాయి నుంచి ఆయన తగ్గించుకొని ఆయన కాపరిగా మారిందే లేనిది నువ్వు గొర్రెగా పిలువబట్టడానికి మనకి ఎందుకంత అవమానం చెప్పండి, ఎందుకంత సిగ్గు? చూడండి, దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆయన కాపుర అని, నేను కాపుర అంటున్నాడు. ఆయన ఎంతో తగ్గించుకున్నాడు ఆయన. ప్రియమైన వాళ్ళారా, ఆయన మనకు కాపురైనప్పుడు మనం ఆయనకి గొర్రెలుగా మారిపోవటం అది పెద్ద అవమానం ఏం కాదు. ఆయన చాలా తగ్గించుకున్నాడు ఆయన. కాబట్టి గొర్రెల కాపురి తన గొర్రె పిల్లలను మోస్తున్నట్టుగా, ప్రియమైన వాళ్ళారా, దేవుడు కూడా మనల్ని మోసే దేవుడుగా ఉన్నాడు. ఆయన నీకు కాపురిగా ఉన్నాడు. నీవు గొర్రెగా ఉంటే, గొర్రె ఎలాగైతే తగ్గింపుగా ఉంటుందో, తగ్గించుకొని ఉంటుందో, గొర్రె ఎలాగైతే కాపరిని నమ్ముతుందో, ప్రియమైన వాళ్ళారా, మనము కూడా దేవుని ఎదుట తగ్గించుకున్న వారమై, దేవుని నమ్మిన వారమై ఉంటే, దేవుడు ఒక కాపరి తన గొర్రె పిల్లలను మోసినట్టుగా, ఒక కాపరి తన గొర్రె పిల్లలను మోసుకొని నడిపిస్తున్నట్టుగా, ప్రియమైన వాళ్ళారా, దేవుడు కూడా నిన్ను కాపరి వలె మోసుకుంటూ, నిన్ను కాపరి వలె ఎత్తుకొని నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. దానికి స్తోత్రం చెప్తా. ఇందాక మనం చూసాం, మొన్నేమో పక్షిరాజు గురించి మనం చూసాం. పక్షిరాజు తన పిల్లల్ని మోస్తుంది. రెండవది, కాపరి తన గొర్రె పిల్లలు మోస్తున్నాడు. దానికి స్తోత్రం చెప్తా. దేవుడు నిన్ను కూడా పక్షిరాజు వలె నిన్ను మోస్తున్నాడు. రెండవది, గొర్రెల కాపరి వలె దేవుడు